ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ పొలిటికల్ బాసిజం ఉంటుంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. అసలు పొలిటికల్ ఇంటర్వెన్షన్ తోటే వీళ్ళంతా కథ నడపాలి తప్ప అంతకుమించి ఏం కాదనేది సమాజంలో ఉన్న ఒక అపోహనండి, వాస్తవం అనండి. నిజమేనంటారా ఈ పొలిటికల్ బాసిజం అనేది? ఎన్నికైనటువంటి రాజకీయ నాయకుల్ని మనం చాలా తక్కువగా చూసి ఏదో వాళ్ళు పెద్దాన్లో జోక్యం చేసుకుంటారంటే వాళ్ళ బాధ్యత పరిపాలన చేయటం. పొలిటికల్ లీడర్స్ అండి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవడానికి మనం కెమెరా ముందు చెప్పడానికి రికార్డెడ్గా మనకి ఎవిడెన్సెస్ ఉండకపోవచ్చేమో, కానీ ఒక బహిరంగ రహస్యం ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెడితేనే కదా. సో అన్ని కోట్లు ఖర్చు పెడుతున్న ఆయన ఇక్కడ ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా అవినీతి వైపు వెళ్ళడం, వాళ్ళ ఇంటర్వెన్షన్ అనండి, బాసిజం అనండి, లేకపోతే కనుక డైలీ రొటీన్గా చేసే కార్యక్రమాల్లోనూ, ఇంప్లిమెంటేషన్లోను, ఎగ్జిక్యూషన్లోనూ పొలిటికల్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సివిల్ సర్వీస్ ఉండడం సహజం అండి. రీసెంట్గా కూడా తెలంగాణలోనే జరిగింది కాబట్టి ఇది ఒక ఆఫీసరు ఒక ఊరికి వెళ్ళి అక్కడున్న ప్రజలతోటి మాట్లాడే క్రమంలో ప్రజలు అటాక్ చేయడం అనేది ఒకటి జరిగింది ఇన్సిడెంట్. మనకి అది మొన్ననే చూసాం మనం. అలాంటి క్రైసిస్ ఎదురైనప్పుడు ఆఫీసర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలనండి ఇతరత్ర ఏంటంటారు? అసలు అన్నిటికంటే ముఖ్యం రాఘవేంద్ర గారు క్రైసిస్ రాకుండా చేయడం. సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పురుగుల్లాగా చూస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే ఒక ప్రోగ్రాం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అన్ని విషయాలని, రిసోర్సెస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, అప్రోచ్ మొదలుకొని, యాటిట్యూడ్ మొదలుకొని, యాప్టిట్యూడ్ మొదలుకొని, మెథడాలజీ మొదలుకొని అన్నింటినీ అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఒక ప్రోగ్రాం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా ఇవాళ ఒక చిన్న ఇనాగరేషన్ లాంటి కార్యక్రమం చేపట్టాం. ఆ సందర్భంగా సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్స్కి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి మాటల్ని కొన్ని వినిపించడం ద్వారా ఈ దేశానికి ఉపయోగపడే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా మరింతగా ఉండాలన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నం, చిన్న చిట్ చాట్ లాంటి ప్రోగ్రాం. సార్ నమస్కారం అండి. నమస్తే రాఘవేంద్ర గారు. సార్, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ పొలిటికల్ బాసిజం ఉంటుంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. అసలు పొలిటికల్ ఇంటర్వెన్షన్ తోటే వీళ్ళంతా కథ నడపాలి తప్ప అంతకుమించి ఏం కాదనేది సమాజంలో ఉన్న ఒక అపోహనండి, వాస్తవం అనండి. మీరు సివిల్ సర్వీసెస్లో పనిచేసిన వ్యక్తిగా, బయటికి వచ్చిన వ్యక్తిగా, పొలిటికల్ లీడర్గా కూడా ఉన్న వ్యక్తిగా, పొలిటికల్ పార్టీ నడిపిన వ్యక్తిగా, దేశానికి ఉపయోగపడే లోక్సత్తా, మా డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంబంధించిన ఫౌండేషన్ లాంటివి నడుపుతున్న వ్యక్తిగా నిజమేనంటారా ఈ పొలిటికల్ బాసిజం అనేది? అంటే 2 కోణాల నుంచి చూడాలి రాఘవేంద్ర గారు. మొట్టమొదటిది, సివిల్ సర్వీస్ని ఎవరు ఎన్నుకున్నారు? ఒక ప్రజాస్వామ్యంలో మీకు ఒక నైతికంగా అధికారం ఎట్లా వస్తుంది? పుట్టుక వల్ల కాదే, ఓ పరీక్ష రాసినందువల్ల కాదే, ప్రజలు ఇచ్చిన మద్దతు వల్ల మీకు అధికారం వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. కాబట్టి ఎన్నికైనటువంటి రాజకీయ నాయకుల్ని మనం చాలా తక్కువగా చూసి ఏదో వాళ్ళు పెద్దాన్లో జోక్యం చేసుకుంటారంటే వాళ్ళ బాధ్యత పరిపాలన చేయటం. కానీ కాబట్టి రాజకీయ జోక్యం అన్న పదజాలమే పొరపాటు. ఓకే, ఎక్కడ సమస్య అంటే విధానాలు చేయడంలో పూర్తిగా వారికి హక్కు ఉన్నది, బాధ్యత ఉంది, అధికారం ఉంది. అందుకోసం వాళ్ళు ప్రభుత్వంలో ఎన్నుకున్నారు. విధానాలను అమలు చేయడంలో నిష్పాక్షికంగా సమదృష్టితో అందరిని చూస్తూ సమర్థంగా పనిచేయాలి. అక్కడ జోక్యం ఉండకూడదు. మన అధికారులు ఏం చేస్తున్నారు? విధాన నిర్ణయాల్లో ఎంత అవకతవకలున్నా కూడా పట్టించుకోవటంలా. అధికార యంత్రాంగం శాశ్వతంగా ఉండే యంత్రాంగం కాబట్టి రాజకీయంలో ఉన్నవాళ్ళు తాత్కాలిక ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ఎప్పుడు కూడా ప్రపంచం ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఓటర్లను ఆకర్షించాలి, వచ్చే ఎన్నికలు నెగ్గాలనే ఉద్దేశంతో తంటలు పడతారు.
పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అన్నాం బ్యూరోక్రసీని. ఎందుకని అన్నాము? వీళ్ళు శాశ్వతంగా తరతరాలుగా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించి నిర్ణయం చేయడంలో సహకరిస్తారు. అది మర్చిపోయినాం. తానంటే తందాన్ని అడుగుతున్నాం. రోజువారీ పరిపాలనలో వాళ్ళ జోక్యాన్ని సహిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు నాయకత్వాన్ని ఇవ్వాలి, అందుకోసం ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో విజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు ఒకసారి విధానం అమలు చేసిన తర్వాత, విధానాన్ని ప్రజలు నిర్ణయించిన తర్వాత అమలు చేయటం పూర్తిగా నిష్పాక్షికంగా సమర్థంగా ఉండేట్టుగా యంత్రాంగానికి అప్పచెప్పాలి. పొరపాటు జరిగితే సర్దిద్దే ఏర్పాటు కావాలి. అంటే మనది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ చట్టాలు చేయడం ద్వారా ఆ విధి విధానాలని, చట్టాలు కావచ్చు, ప్రభుత్వ విధానాలు, విధానాలు కూడా వాటిని తీసుకొచ్చి అప్పుడు పెర్మనెంట్ బ్యూరోక్రసీ అనేది దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. కానీ ఇంప్లిమెంటేషన్లో పొలిటికల్ బాసిజం అనేది ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పక్షపాతం ఉంది, అవినీతి ఉన్నది. కానీ అది కేవలం రాజకీయంలో ఉన్న వాళ్ళని తెలితే చాలదు. రాజకీయంలో తప్పులునే అందరికీ తెలిసి ఈ దేశంలో. మనందరం రాజకీయంలో ఉన్న వాళ్ళని తిట్టడంలో ఆరితేరిపోయాం. పత్రికల్లో కానీ, ఇంట్లో మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కానీ రాజకీయంలో ఉన్నారంటే వాడిని బూతులు తిట్టడం మన కర్తవ్యం. పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటారు కాబట్టి మనం తిట్టక్కర్లే అసలు. కానీ పాలనా యంత్రాంగం నిజంగా పని సమర్థంగా చేస్తుందా? నిజాయితీగా ఆలోచిద్దాం మనం. వాడెవడు తప్పు చేయడం వల్ల మేము ఎట్లా ఉందని చెప్పన్నది నేను పూర్తిగా ఒప్పుకోను. ఎందుకంటే మిమ్మల్ని కొన్ని లక్షల మంది ఐఏఎస్ ఉందనుకోండి, 15 లక్షల మంది పోటీకి దిగితే 100 మందిని ఐఏఎస్ తీసుకొస్తున్నారు. మిగతా సర్వీసులు కలిపితే 700 మంది ఉంటారు. ప్రపంచంలో ఇంత పోటీ ఇంకెక్కడా లేదు. మరి అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైన వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, ప్రతిభ ఉన్నవాళ్ళు వస్తున్నారు. మరి ఇంత ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ప్రజలకు ముందు ఫలితాలను ఇవ్వాలి కదా. మీరు లోతైన ఆలోచన చేసి దేశానికి అవసరం ఏమిటి, మన రాష్ట్రానికి అవసరం ఏంటని చెప్పన్నది అక్కడ సరైన సలహాలు ఇవ్వాలి కదా. ఆ ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వంలోకి రాగానే అమ్మాయ నా పని అయిపోయింది, ఏం నేర్చుకోక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లేదు, నాకు పదవి వచ్చేస్తుంది, మన బోర్డు వైభోగం అన్నది, ఈ సమాజంలో ఐఏఎస్ అంటే గ్లామర్ ఉన్నది, కాబట్టి నేను ఏం చేయకపోయినా కూడా నేను ఇక్కడ గురం ఎక్కి కూర్చోవచ్చు అని చెప్పిన భావంతో మనం ఉన్నాం అనుకోండి. ఒకటి, రాజకీయంలో ఎందుకు సహిస్తారు? ఎందుకు సహించాలి? రెండోది, ఎప్పుడు మీరు నాయకుడికి నచ్చ చెప్పగలరు? మీ పని మీరు చాలా సమర్థంగా చేసి ఫలితాలు తీసుకొస్తే. ఇప్పుడు నేను వ్యక్తిగత విషయాలు ఎక్కువ మాట్లాడను, కానీ నాకు తెలిసిన అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లా, మీ జిల్లాలో పనిచేశాను, నేను ప్రకాశంలో పనిచేశాను, ఇతర జిల్లాల్లో చేశాను. ఏనాడు కూడా ప్రభుత్వం జోక్యానికి లేకపోతే నాయకుల జోక్యానికి లొంగి ఒక నిర్ణయం చేశాను అనేది ఒక్క కేసు కూడా మీరు చూపెట్టలేదు. నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నాను. ఇన్నేళ్ళు గడిచాక కూడా నా మీద ఎంతమంది కోపం వచ్చినా కూడా అధికారిగా ఈ తప్పు చేశాడని ఒక్కడు చూపెట్టలేకపోయినా. ఎందుకు నిలబడగలిగాం? ముందు మీ పని ఏమిటి? ఫలితాలను తీసుకురావటం. ప్రభుత్వ విధానాలని సమర్థంగా, నిష్పాక్షికంగా అమలు చేసి ప్రజలకు ఫలితాలు అందించామనుకోండి, అప్పుడు మీ మాట మీద వాళ్ళ గౌరవం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. మనం చేయాల్సిన పని చేయకుండా ప్రతిదానికి అడ్డుపెట్టడమే మన పనిగా ఉండి ప్రజలకు న్యాయం చేయకుండా మరి నాయకులు ఏం చెప్పినా దానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే తిరస్కరిస్తారు మిమ్మల్ని. ఇది తేలికైందని అంటలా. ఖచ్చితంగా పొలిటికల్ ఎకానమీ అంటాం. మన పరిపాలన యంత్రాంగం అంతా కూడా రాజకీయం చుట్టూ మిళితమైనప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన దేశంలో రాజకీయ సంక్షోభం ఉన్న సంగతి నేను రోజు గొంతెత్తి చెప్తున్నాను. కానీ ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోగలరు? మీ పనిని మీరు సమర్థంగా చేసినప్పుడు, ప్రజలకు ఫలితాలు అందించినప్పుడు నాయకుడికి మీ మీద గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అది చేయకుండా మీరు పెద్దానికి కూడా వ్యతిరేకించడం చేస్తే ఖచ్చితంగా ఎన్నికైన వాడికి పరిమితమైన కాలం ఉన్నది. ఆ కాలంలో ఫలితాలను చూపెట్టాలి ప్రజలకి. చూపెట్టకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. అంచేత ప్రతికూలత ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ అండి, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవడానికి మనం కెమెరా ముందు చెప్పడానికి రికార్డెడ్గా మనకి ఎవిడెన్సెస్ ఉండకపోవచ్చేమో, కానీ ఒక బహిరంగ రహస్యం ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెడితేనే కదా. అనుమానం లేదు. రికార్డెడ్గా ఎవిడెన్స్ చూపించడం అంటే హైలీ ఇంపాసిబుల్ అయ్యి ఉండొచ్చు కాకుండా, బట్ లోక విదితమైంది. సో అన్ని కోట్లు ఖర్చు పెడుతున్న ఆయన ఇక్కడ ఎప్పుడైతే వచ్చాడో ఆటోమేటిక్గా అవినీతి వైపు వెళ్ళడం, వాళ్ళ ఇంటర్వెన్షన్ అనండి, బాసిజం అనండి, లేకపోతే కనుక డైలీ రొటీన్గా చేసే కార్యక్రమాల్లోనూ, ఇంప్లిమెంటేషన్లోను, ఎగ్జిక్యూషన్లోనూ పొలిటికల్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సివిల్ సర్వీస్ ఉండడం సహజం అండి, విధిగా ఉంటుంది. తప్పనిసరి. నేను చెప్పేది ఏంటంటే దాన్ని నిర్వహించడానికి పద్ధతుల్ని మీరు ప్రవేశపెట్టాలి. ఓకే, ఆ పద్ధతులు ఎక్కడైతే ప్రవేశపెట్టగలిగామో అక్కడ అవినీతిని ఆపగలుగుతున్నాం. ఆ ప్రయత్నం జరుగుతుందా పరిపాలన యంత్రాంగం నుంచి? లేదే. రాజు నిమించిన రాజభక్తిని చూపెట్టి వీళ్ళే వాళ్ళకి చెప్తున్నారు అదే రకంగా చేయాలి. ఎగ్జాక్ట్లీ చాలా సందర్భాలు. అవునండి. రెండోది,
పరిపాలన మెరుగుపరచడంతో పాటు ఈ మెలకువలను పెంచడంతో పాటు వ్యవస్థీకృతంగా అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా పని జరిగే ఏర్పాట్లు చేయడం ఒక పక్కన, రెండో పక్కన రాజకీయాన్ని మార్చాలంటే వ్యవస్థలో మార్పులు రావాలి, చట్టాల మార్పులు రావాలి. అవి లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం చేసుకునేది ఎన్నికైన వాళ్ళైనా కూడా అధికార యంత్రాంగం బాధ్యత ఉన్నది కదా. ఇది వాస్తవము, దీని వెనకాల ఉన్నటువంటి కార్యకారణ సంబంధం ఇది, దీనికి ఈ మార్పులు తీసుకొస్తే ఈ రకంగా పరిష్కారం వస్తుంది, ఇది చేద్దామని చెప్పిన ఒత్తిడి ఏమైనా అధికార యంత్రాంగం నుంచి ఉందా? లేదే. ఉదాహరణకి మనంత కేంద్రీకరించిన పరిపాలన ప్రపంచంలో ఎక్కడా లేదు. అందులో పేరుకు ప్రజాస్వామ్యం, కానీ అంత కేంద్రీకరించిన పరిపాలన. చైనా నియంతృత్వ దేశం, మనందరం చెప్తాం చైనా నియంతృత్వ దేశాన్ని. చైనాలో స్థానిక ప్రభుత్వాల్లో 50% ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చు స్థానిక ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది. ఇండియాలో 3%. ఏ అధికారైనా భారతదేశ చరిత్రలో ఇంతగా ఈ కేంద్రీకరణ మంచిది కాదు. అధికార యంత్రాంగం లేకపోతే ముఖ్యమంత్రుల చేతుల్లో అధికారం ఉండటం మంచిది కాదు. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ పట్టణానికి ఆ పట్టణం పూర్తి బాధ్యతలు ఇచ్చేద్దాం, జవాబుదారితనం తెద్దామని గట్టిగా విద్యుత్ తిరిగారా? లేదు. తిరగకపోగా ఏ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్యారల్ రిక్రూట్మెంట్ మొన్న కొంచెం నైపుణ్యాన్ని తీసుకురావాలి ప్రభుత్వంలోకి, కొంచెం టెక్నోక్రాటిక్ ఎబిలిటీ కావాలా, తర్వాత కీలకమైన పదవుల్లో పోటీ ఉండాలా అని చెప్పని ఒక ప్యారల్ రిక్రూట్మెంట్ ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం మద్దతు ఇచ్చింది ఏమన్నా? లేదు కదా. అంటే మా అందరికీ మా ఆధిపత్యం పోకూడదు, మేమందరం కూడా దైవం సంభూతులం, ఐఏఎస్కి వచ్చాం కాబట్టి మా మాటే వినాలి, ఇంకొకటి రావడానికి లేదు. మిమ్మల్ని సమాజం ఎందుకు గౌరవించాలి? అప్పుడు నేను చాలా సూటిగా అడుగుతున్నాను. మీరు ఒక ట్రేడ్ యూనియన్ లాగా ప్రవర్తిస్తే మీ గురించి మీరు చూసుకుంటే దేశం గురించి కాకుండా దేశం మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? దేశం గురించి మీరు పట్టించుకుంటే కదా దేశం మిమ్మల్ని గురించి పట్టించుకునేది. ఎగ్జాక్ట్. రాజకీయాల్లో తప్పులు లేవని ఎవరు అనరు. అందుకని ఆ లేటరల్ ఎంట్రీ వల్ల ఏమైనా స్వామి భక్తి ఉన్న వాళ్ళు లేకపోతే కానీ వేరే ప్రైవేట్ పీపుల్ వస్తారనేది యాక్చువల్గా సివిల్ సర్వెంట్స్లో ఒక చిన్న ఇది పచ్చి బోటకపు వాదన. అరే మీరంతా స్వామి భక్తులు లేకుండా వచ్చారనుకుందాం, మీరేం ఒడబడుస్తున్నారయ్యా? అవును, మనం చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఈ దేశంలో రాజకీయాన్ని తిట్టడం కంటే తేలికైన కార్యక్రమం ఇంకోటి లేదు. కానీ నేను నిజాయితీగా చెప్తున్నాను, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా సరే దేశంలో సామాన్య ప్రజల పిల్లలకి విద్య అందకూడదని గట్టిగా పట్టుబట్టారా? మిమ్మల్ని అడ్డుకున్నారా? పరిపాలన యంత్రాంగంగా చేయవలసింది. ఎందుకని విద్య అందలేదు? విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఈ రెండు. మంచి ఆరోగ్యం అందడం ఎవరు చెప్పారు వాళ్ళు? ఎందుకని అందట్లేదు? సరే, వాళ్ళ కార్యక్రమాల్లో కొన్ని పక్షపాతాలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడు బర్రె, ఇవన్నీ వాస్తవమే. ఇవన్నీ నేను విమర్శించినంత భారతదేశ చరిత్రలో గత 30 ఏళ్ళు ఇంకెవరు విమర్శించాలి, అది పక్కన పెడదాం. కానీ చాలా రంగాల్లో ప్రజలకి మేలు జరిగితే వాళ్ళ కీర్తి వస్తుంది, ఓటు వస్తుంది కదా. విద్య ఉంది, విద్యకి ₹1,00,000 ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వాలు ఎందుకంటే డబ్బులు ఎక్కడ కేటాయిస్తాయి? మనం ఉన్న పేద దేశంలో దాని ఫలితాలు వస్తున్నాయా సమాజానికి? లేదు కదా. మరి ఎందుకని దాన్ని విద్యను పునర్వ్యవస్థీకరించలేదు? కనీసం ఎందుకని సరైన పరీక్షలు పెట్టలేకపోతున్నారు మీరు? పరీక్షల్లో కాపీ కూడా పాలిటీషియన్ చేస్తున్నాడు, ఆయన చేయట్లేదు కదా. బట్టి పట్టే పరీక్షలు పెట్టమన్నాడు చెప్పాడా? మనం కదా చేస్తుంది, పాలనా యంత్రాంగం కదా. అంటే ఉన్నంతలో ఆ సివిల్ సర్వెంట్ తన పరిధిలో ఎంత ఎక్సలెన్స్ ఇవ్వగలరో అంత ఇవ్వగలగాలి. అది చెయ్యకుండా ముందు మన పని చేయకుండా ఇతరులను విమర్శించే హక్కు మనకు లేదు. నేను పూర్తిగా దాన్ని నమ్ముతాను. అవును. అట్లాగే ఇక్కడ ఇంకోటి సార్, యాక్చువల్గా రీసెంట్గా కూడా తెలంగాణలోనే జరిగింది కాబట్టి, ఒక ఆఫీసరు ఒక ఊరికి వెళ్ళి అక్కడున్న ప్రజలతోటి మాట్లాడే క్రమంలో ప్రజలు అటాక్ చేయడం అనేది ఒకటి జరిగింది ఇన్సిడెంట్. మనకి అది మొన్ననే చూసాం మనం. ఐ థింక్ మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ అనుకుంటే తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ మీద ఐ థింక్ చంపేశారు. ఇయర్స్ బ్యాక్ కృష్ణయ్య గారు చంపేశారు, అటాక్ చేసి. అందులో ఆయన జిల్లా కూడా కాదు, ఎక్కడో నుంచో ఆయన అధికార పర్యటనలో ఆ జిల్లా గుండా వెళ్తున్నాడు. ఒక అధికారికమైన కారు కనిపించింది, దాంతో ప్రజలందరూ కోపంతో తిరిగి మాబ్ సైకాలజీ. ఇక్కడ నేను అడిగే ప్రశ్న అండి, ప్రజలు ఇలాంటి నిరసనలు తెలియజేసే క్రమంలో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏ విధంగా ప్యాసిఫై ఇన్ ద సెన్స్ పాజిటివ్ సెన్స్లో, లేదా అలాంటి క్రైసిస్ ఎదురైనప్పుడు ఆఫీసర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలనండి ఇతరత్ర ఏంటంటారు? అసలు అన్నిటికంటే ముఖ్యం రాఘవేంద్ర గారు, క్రైసిస్ రాకుండా చేయటం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం తర్వాత చూద్దాం. ప్రివెన్షన్ అధికార యంత్రాంగం కనుక నిజాయితీ, చిత్తశుద్ధి, విశ్వసనీయత ప్రజల్లో ఉన్నట్టయితే, ఈ మాట నేను ఖరాఖండిగా చెప్తున్నాను, అది ఉన్నట్టయితే ట్రస్ట్వర్దినెస్ అసలు చాలా సందర్భాల్లో మీరు చట్టం ఉపయోగించక్కర్లేదు.
పోలీసులను ప్రయోగించక్కర్లేదు. అవును మీరు ఒక్క మాట చెప్తే అది వేదంలాగా అయిపోతుంది. అవును, అంటే కమ్యూనికేట్ చేయాలి ప్రజలకి. కానీ మీ గత చరిత్ర ఆ వృత్తిలో లేకపోతే ఆ పదవిలో లేకపోతే ఆ జిల్లాలో నమ్మదగినదిగా ఉండాలి. అలా కాకుండా మీరు వెళ్ళి ధర్మోపన్యాసాలు వెళ్తే ఎవరు వినడం. ఉపయోగం ఎప్పుడు వింటారు? ఈయన లేకపోతే ఈమె మాట చెప్తే మాట నెరవేరుస్తుంది, ఈమె వల్ల నిజాయితీగా ప్రజలకి ఫలితాలు అందుతున్నాయి, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు, కానీ ప్రజల నుంచి సానుభూతి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మామూలు పరిపాలనలో మీరు ఆ నిష్పాక్షికత, ఆ సామర్థ్యము, సహానుభూతి ఈ దేశంలో మనం ఎంతసేపటికి అధికార యంత్రాంగం దృష్ట్యా చూస్తున్నాం. సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళని పురుగుల్లాగా చూస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే, ఉద్యోగులు అంటే ప్రజల్లో రేఖల దాకా కసి పెరుగు. బ్రిడ్జ్ లేదండి. ఆ కసికి వెనకాల బలమైన కారణాలు ఉన్నాయి. మీరు నేను కూడా ఈ అధికారులే వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళెవరో ఎవరికి చెప్పుకోకుండా సొంత పని కోసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మన దగ్గర. ఎన్నో సందర్భాల్లో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశాల్లో నేను చెప్పాను, మీలో ఒక్కరైనా సరే మీ సొంత రాష్ట్రానికి వెళ్ళి మీరెవరో చెప్పుకోకుండా మీ సొంత పని చేయించుకోవాలంటే, ఉదాహరణకి ల్యాండ్ రికార్డులు కాపీ తెచ్చుకోవాలా, లేకపోతే పేరు మ్యూటేషన్ రిజిస్టర్లు మార్చాలా, మరో పని కావాలా, మీరు సొంత పని ఎవరిని అడగకుండా మీరెవరో చెప్పకుండా లంచం ఇవ్వకుండా చేసేవాళ్ళు ఒక్కడున్నారని చెప్పని ఒక్కడు చేయెత్తలేంతవరకు. కాబట్టి ముందు అది గుర్తించాలి. మన ఎంతసేపటికి ఒకనొక సందర్భంలో ప్రజల్లో కోపం వచ్చింది, కసి వచ్చింది, కొట్టారు, తిట్టారు, నిజమే. వెనకాల ఉండే సందర్భం మనం మర్చిపోతున్నాం. సామాన్య ప్రజల్లో గుండెల్లో మంట చెలరేగుతుంది, కసి పెరుగుతుంది. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతున్న విశ్వాసం సండగలింది. కాబట్టి మొట్టమొదటి మీరు చేయాల్సింది శాంతి భద్రతల సమస్య తలెత్తిన తర్వాత సంక్షోభం వచ్చాక ఏం చేయాలని కాదు, అది రాకుండా ఉండాలంటే ఒక్కరోజు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగేది కాదు. ఎలాంటి ప్రమాణాలను మీరు పాటించారు ఒక వ్యక్తి కాలక్రమంలో తీసుకుంటూ రాగలగాలి. అది జరిగితే 195 అసలు సమస్య ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండా జాతీయ స్థాయి ఒక రాష్ట్ర మొత్తం పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు రావచ్చు. అప్పుడు ఈ దేశంలో చట్టాలు చాలా స్పష్టమైనవి ఉన్నాయి. తెల్లవాళ్ల కాలం నుంచి ఇప్పుడు దాకా క్రౌడ్ కంట్రోల్ కానీ శాంతి భద్రతలను కాపాడడం కానీ భారతదేశంలో చాలా పటిష్టమైన సమగ్రమైన చట్టాలు ఉన్నాయి. దానికి ప్రజల ఆమోదం అన్నది. ఇదేం బలవంతంగా దమననీతితో ప్రయోగించేవి కాదు. దాన్ని మొట్టమొదటి స్టెప్గానే బల ప్రయోగం చేయటం కాకుండా అవసరమే దానికి కూడా సిద్ధపడాలి. కానీ అక్కడ దాకా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇందాక చెప్పిందేమో అసలు మొత్తం ఒక అడ్మినిస్ట్రేటివ్ కల్చర్. అది పోనీ లేదనుకున్నా కూడా ఒక సమస్య వస్తుందని అనుకున్నట్లయితే ముందు ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండివిజువల్ లెవెల్లో ప్రజలకి స్పష్టమైన కమ్యూనికేషన్ వెళ్ళాలి. ఏం చేస్తే యంత్రాంగం గట్టిగా స్పందిస్తుంది, ఏం చేస్తే యంత్రాంగం మౌనంగా ఊరుకుంటుందని ప్రజలకు అర్థం కావాలి. అన్ప్రెడిక్టబిలిటీ ఉండకూడదు, స్పష్టత ఉండాలి. నేను ఈ మాటల వరకు చెప్పట్లా. సమర్థనైన అధికారులు శాంతి భద్రతను అద్భుతంగా కాపాడగలిగారు. నేను ఏనాడు కూడా లాఠీ చార్జ్ కూడా ఇవ్వమని చెప్పిన ఆదేశం ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. అక్కడ దాకా వెళ్ళక్కర్ల, గోటితో పోయిన గొడ్డలాగా ప్రజలకు సరైన కమ్యూనికేషన్ చేయగలిగాం. కొన్ని సందర్భాల్లో ఓ కులం పేరుతోనో మతం పేరుతోనో కల్లోలాలు చల్లగా హింస వచ్చిందనుకోండి, అక్కడ అవసరమైతే అత్యంత కఠినంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. అదే విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, రైతులు ప్రొటెస్ట్ చేశారు, ఆ కాఠిన్యం ఉండకూడదు. అక్కడ ఓకే అనునయంగా చెప్పే ప్రయత్నం చేయాలి, కాస్త సంప్రదింపులు ఉండాలి. అంటే ఎక్కడైతే ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుందో ఫర్ ద లీస్ట్ కాజ్ అక్కడ ఒక స్టర్న్ ద్వేషము హింస ఉంటే నిర్దాక్షిణ్యంగా మనసులో గోడంత బాధ ఉండి వ్యక్తం చేయడం కోసం ఆందోళన పద్ధతితో చేస్తున్నప్పుడు కాస్త వెనక ముందు చూసుకోగలిగి ఉండాలి. దాన్ని యాక్చువల్గా సింపుల్ చెప్పాలంటే సోషల్ డైనమిక్స్, సోషల్ ఇంజనీరింగ్ అనొచ్చండి. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న సమస్యల నుంచి వస్తుంది శాంతి భద్రతల సమస్య. కొన్ని సందర్భాల్లో కావాలని చేశారనుకోండి, అక్కడ హింసను ప్రేరేపించారనుకోండి, ద్వేషం వచ్చిందనుకోండి, అక్కడ అసలు మీకు ఒక్క క్షణం సందేహించకూడదు, నిర్దాక్షిణ్యంగా అణిచిపారేయాలి. కానీ ఇక్కడ అణిచిపారేస్తామని చెప్పని ప్రజల మామూలు ఆందోళనలు చేసి మరి అక్కడేమో ఉదాసీనంగా ఉన్నట్టయితే అప్పుడు ఖచ్చితంగా మీరు పనికిరారు, పరిపాలనకు పనికిరారు. చట్టం అన్నింటి ఒకే రకంగా చెప్తుంది, చట్టంలో ఈ తేడా కనిపించదు. అక్కడ మీ విజ్ఞత ఉపయోగించాలి, లేకపోతే మీకు మనుషులు ఎందుకు కంప్యూటర్ పెట్టచ్చు కదా, రోబోస్ పెట్టచ్చు కదా. కాబట్టి మీ విజ్ఞత ఏమిటంటే సమాజ పరిస్థితులను అర్థం చేసుకుని ఎక్కడ కాఠిన్యం ఉండాలి, ఎక్కడ మృదువుగా ఉండాలి, ఎక్కడ అనునయంగా ఉండాలి, అన్నింటినీ మించి ముందు అసలు మీకు విశ్వసనీయత ఉందా లేదా. సార్ ఇంకొకటి అండి, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగింది. ఫేస్బుక్ కావచ్చు అండి, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, అదే యూట్యూబ్ కావచ్చు.
దాదాపు ముఖ్యంగా యంగ్ జనరేషన్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ యొక్క అభిప్రాయాల నుండి ఇతరతర చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ సంబంధించి రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ ఉంటాయి, అవన్నీ దానికి సంబంధించింది. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, కేరళలో 2 ఐఏఎస్ ఆఫీసర్లు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ద్వారాను, లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద పోస్టింగ్స్ చేయడం ద్వారాను కొంచెం సివిల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ రూల్స్ని డిజోబే చేశారన్న ఉద్దేశంతో అక్కడ గవర్నమెంట్ ప్రస్తుతానికి వాళ్ళది సస్పెండ్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా కర్ణాటకలో 2 ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ 2 ఉమెన్ అక్కడ, వాళ్ళిద్దరి మధ్యన కూడా సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఇక్కడ సివిల్ సర్వెంట్స్కి ఒక వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉండడం అనేది జరగకూడదా? వాట్ ఎగ్జాక్ట్లీ అని? సివిల్ సర్వెంట్ ఇంకా చిన్నవాడు. ఒక మంత్రికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. అబ్బా. ఓ గవర్నర్కి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. ఓకే. మంత్రివర్గం అన్నది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టిగా బాధ్యత తీసుకుంటుంది. ప్రతి మంత్రి బయటకు వచ్చేసి ప్రభుత్వ విధానం మీద నాకు ఇది ఇష్టం, నాకు ఇష్టం లేదని చెప్పినట్టు ప్రభుత్వం నడవదు. ఓకే. వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోతుంది. నేను గవర్నర్ గారి దగ్గర పనిచేశాను 2 సార్లు. గవర్నర్కి ఎప్పుడు చెప్పేవాడిని, మీరు మా రాష్ట్రానికి అతిథిగా వచ్చారు, అంతే, మీరు రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర అధిపతి, అంతేగాని మిమ్మల్ని ఎవరో ఎన్నుకోవాల నిర్ణయాలు చేయడం కోసం అని చెప్పాను. కాబట్టి మీరు నోరు మూసి కూర్చోండి, మాట్లాడే హక్కు మీకు లేదు. విధానపరమైన విషయాలతో జోలికి వెళ్లకుండా, ఎందుకంటే మనది పార్లమెంటేరియన్ డెమోక్రసీ కాబట్టి మన ప్రజాస్వామ్యంలో లెజిస్లేటివ్ డెమోక్రసీ, విధానపర నిర్ణయాలు జోలికి వెళ్లకుండా రాజ్యాంగ విలువలను గురించి, సమాజం గురించి మాట్లాడండి. అంతేగాని మీ వ్యక్తిగత భావాలని ప్రభుత్వం మీద, ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయబోకండి. విధానాల విషయంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేవాడిని. నేను ఒక సందర్భంలో ఒకసారి చాలాసార్లు చెప్పాను. మాకు ప్రసూతి వైద్యంలో ఒక సామెత ఉన్నది, ఎ గుడ్ ఆబ్స్టిట్యూషన్, ప్రసూతి వైద్యుడు మస్ట్ అబ్జర్వ్ వాచ్ఫుల్ ఎక్స్పెక్టెన్సీ అండ్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీ. చాలా మౌనంగా రేపు పొద్దున ఏమైనా ప్రమాదం వస్తుందో తల్లికో బిడ్డకో అని చెప్పి జాగ్రత్తగా గమనించాలి. వీరున్నంత వరకు చేతులు జోక్యం చేసుకోకుండా ప్రకృతిని తన పని తను చేయనివ్వాలి. నేను గవర్నర్కి చెప్పేవాడిని, మీ పని అది. గవర్నర్కి మంత్రికి హక్కు లేకపోతే అధికారికి ఎట్లా ఉంటుంది? అంతేగా. మీరేమో ఒక పక్కన రాజ్యాంగపరమైన రక్షణలు, ప్రపంచంలో ఎక్కడ లేని రక్షణలు వీళ్ళకి ఇచ్చారు. మరో పక్కన అందరికి ఉండే స్వేచ్ఛ కావాలి, మానేసేసి నువ్వు రాజకీయంలోకి వెళ్ళు, ప్రజాజీవనంలోకి వెళ్ళు, ఒక పౌరుడిగా ఉండు, ఇంకా పౌరుడి స్వేచ్ఛలు ఉంటాయి. పొలిటికల్లీ న్యూట్రల్, మీ అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రభుత్వ విధానం మీద వ్యక్తపరచడం చెప్పినది క్షమార్హం కాదు. అసలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్లో న్యూట్రాలిటీ అండ్ ఎనానిమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంచేత కారణం ఉంది, వీరికి రూల్స్ పెట్టారని కాదు. ప్రభుత్వం నిర్ణయాల కోసం ఎంచుకున్నది ప్రజలు ఎన్నికైన ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా మంత్రివర్గంలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళ మనసులో భావాలు వ్యక్తం చేయడానికి. మంత్రులకు స్వేచ్ఛ లేదు. మంత్రులకు స్వేచ్ఛ ఉన్నది కేబినెట్ సమావేశంలో. అంతా చర్చించుకున్న తర్వాత నిర్ణయం జరుగుతుంది. నిర్ణయానికి అందరూ బద్ధులు. అరే నేను వద్దన్నాను కానీ ఆయన చేశాడు కాబట్టి నేను ఒప్పుకోనని చెప్పి నేను మంత్రి పదవి నుంచి రాజీనామా చేయను. మంత్రులకే క్రమశిక్షణ అవసరమైతే అధికారులకు సమస్య ఎక్కడుంది అసలు? కాబట్టి మనకు చాలా స్పష్టత ఉండాలి. దీనిలో వ్యక్తి స్వేచ్ఛ పోవటం కాదు, గోంగూర కాదు. ఒక బాధ్యత మీరు తీసుకోకపోతే ఎనార్కీ, అరాచకత్వం వస్తుంది సమాజంలో. అందులో సెన్సిటివ్ ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్త. అసలు ప్రభుత్వ విధానం మీద ఒక సందర్భంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను ప్రైవేట్గా చాలా గట్టిగా దాన్ని వ్యతిరేకించాను, చాలా గట్టిగా వ్యతిరేకించాను. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అది ఏ రకంగానూ కూడా తప్పు నిర్ణయం కాదు, రాజ్యాంగబద్ధ నిర్ణయం. కాకపోతే నా జడ్జిమెంటు అది పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పాను, ప్రభుత్వంలో వారి జడ్జిమెంట్ ఉపయోగం ఉంటుందని చెప్పాను. నేను గట్టిగా వ్యతిరేకించిన సంగతి రెండో కంటికి తెలియదు. నాకు ప్రభుత్వంలో అగ్రస్థానంలో ఉన్నవాడు మాత్రం తెలుసు. ఆ తర్వాత నిర్ణయం అయిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో 100% నేను చిత్తశుద్ధితో వ్యవహరించాను. ముందు ఆ నిర్ణయాన్ని ప్రకటించడం, కింద వాళ్ళకి ఆదేశం ఇవ్వటం కూడా చాలా సవివరంగా దాని కారణాలన్నీ కూడా చెప్తూ స్పీకింగ్ ఆర్డర్ అంటాం, ఫైల్ మీదే ముఖ్యమంత్రి గారి పేరుతో నేను రాసి వారి సంతకం తీసుకున్నాను. నిర్ణయం చేసుకునే బాధ్యత ప్రజలకి, ప్రజలు ఇచ్చింది ఎన్నికైనటువంటి నాయకులకి, నాకు కాదు. సలహా ఇచ్చే బాధ్యత నాది. సలహాలో నిష్పాక్షికంగా నిర్భయంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? నేను కాదు కదా, వారు. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనంత వరకు, దానిలో అనైతికత లేనంత వరకు ఇక నాకు ఇంకో మారుమాట లేనే లేదు.
నిర్ణయం చేసిన తర్వాత శిరసావహించడం, చిత్తశుద్ధితో సమర్థంగా అమలు చేయడం నా బాధ్యత. అది పెద్ద దాని మీద బోడంత కాంట్రవర్సీ అయింది పత్రికల్లో, సమాజంలో, అసెంబ్లీలో. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా మీడియా కానీ మరొకరు కానీ నేను చాలా స్పష్టంగా 100% నిర్ణయాన్ని సమర్థిస్తూ కారణాలు చెప్తూ నేను వారికి వివరించాను. కొన్ని వారాలు పోయాక ఒక పాత్రికేయుడు, చాలా అగ్రస్థాయిలో పాత్రికేయుడు నాకు ఫోన్ చేసినాడు, సార్ ఇంత గట్టిగా మీరు సమర్థించారు, ఇప్పుడు తెలిసింది మాకు మీరు చాలా గట్టిగా అపోజ్ చేశారట ప్రైవేట్గా అని చెప్పాను. మీకు ఎవరు చెప్పారా అన్నాను. ఫలానా వాళ్ళు చెప్పారేదో అని చెప్పన్నారు. అదేం లేదని చెప్పాను నేను. ఇప్పుడు మీ అభిప్రాయ ప్రకటనకి ఒక సమయం, సందర్భం ఉన్నది. విధాన నిర్ణయం జరిగేటప్పుడు ఆంతరంగికంగా దానికి ఒక స్పేస్ అండ్ టైం ఉంది, బయట ప్రజలతో సంబంధం లేకుండా. ఎందుకంటే ప్రజలతో మాట్లాడితే మీరు రాజకీయాల్లోకి వెళ్ళినట్టు అవుతుంది. మీరు సలహా మీరు ఇస్తారు, తుది నిర్ణయం తీసుకునేది ఎన్నికైన ప్రభుత్వం, మీరు కాదు. ఆ స్పష్టతతో మీరు ఇస్తారు. దట్ ఈస్ ద వెరీ కోర్ ఎలిమెంట్ ఆఫ్ డెమోక్రసీ. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనంత వరకు, ఆ నిర్ణయం అనైతికం కానంత వరకు దాన్ని చిత్తశుద్ధితో 100% అమలు చేసే బాధ్యత మీద. కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం నాకు నచ్చలేదని నేను ఆపుతానని చెప్పంటే నువ్వు అసలు మన ఇంటికెళ్ళు. ఈ స్పష్టత మనకు ఉండాలి. కాబట్టి అధికార యంత్రాంగం కావచ్చు, మంత్రులకే స్వేచ్ఛ లేదని చెప్తాను. మంత్రి పదవులు ఉన్నంతకాలం మంత్రులకే స్వేచ్ఛ లేదు, సమిష్టి బాధ్యత వహించాలి. మీరు మంత్రి, ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం చేసిన ప్రభుత్వం నాకు ఇష్టం లేదని చెప్పిన హక్కు మీకు లేదు. ఇంటికెళ్ళు అయితే మానే, నేను రాజీనామా చేసి వెళ్ళు, అప్పుడు మాట్లాడు. ఇంకా అధికారి ఎక్కడ ఉంటుంది? మీకు పర్మనెంట్గా ఉండేటువంటి సౌకర్యాలు కావాలా, 35 ఏళ్ళు నువ్వు ఎవరైనా టచ్ చేయకూడదు, రక్షణ కావాలా, నోటికొచ్చేట్టు మాట్లాడాలా, పని మాత్రం చేయము, ఫలితాలు మాత్రం తీసుకున్నాము. సాధ్యం కాదు సార్. ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యత నిర్వర్తించాలి. సార్ చివరిగా క్వశ్చన్ అండి, మామూలుగా ఇంతకుముందు ఎకనామిక్ రిఫార్మ్స్ రాకముందు, ప్రైవేటైజేషన్ రాకముందు అయితే కనుక చాలా తక్కువ శాలరీస్ ఉన్న ఎకనామిక్ సిస్టంలో ఉండేవాళ్ళం. కానీ ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, స్టార్టప్స్ వచ్చిన తర్వాత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చిన తర్వాత, ఎకనామిక్ రిఫార్మ్స్ అప్పుడే ఐ థింక్ అక్కడ ఒక 10, ఇక్కడ ఒక 25 అనుకుంటే కానీ దాదాపు 35-40 సంవత్సరాల కాల పరిణామంలో ఇవాళ ఒక జస్ట్ బీటెక్కో లేదా డిగ్రీయో లేదా మరొకటో చేసిన కుర్రాడికి సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయిన దానికన్నా ఎక్కువ శాలరీ వస్తుందండి, ఎక్కువ పెర్క్స్ వస్తాయని. దట్ టు అంటే ఏదో చేసుకున్న వాడికి చేసుకున్నంతలాగా టాలెంట్ కనుక నిరూపించుకుంటే చాలా తక్కువ టైంలోనే అంత ఎత్తుగా ఎదగచ్చు. ఈ ప్రాసెస్లో సివిల్ సర్వీసెస్లోకి రావడం అనేది జస్ట్ నాట్ బికాజ్ ఆఫ్ మనీ ఆర్ మానిటరీ గెయిన్స్ అవ్వకూడదు అన్నది బేసిక్ పాయింట్ అండి. ఓ పక్కనేమో ఇందాక నుంచి మనం మాట్లాడుతాం, ఒకసారి చూస్తే పొలిటికల్ బాసిజం కావచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం కావచ్చు, సోషల్ మీడియా లాంటివి కావచ్చు, సమాజానికి ఉపయోగపడేందుకు ఏదైనా చేద్దామంటే నిజంగా ప్రైవేట్లో కూడా చేసే ఒక అవకాశం ఉండడం కావచ్చు. ఈ ప్రాసెస్లో 2 క్వశ్చన్స్ అండి, కొంచెం ఓపెన్గా అడుగుతున్నాను. అసలు యంగ్ టాలెంటెడ్ కుర్రాడు సివిల్ సర్వీస్ రావాలా? ఒకటి, కుర్రాడంటే ఉద్దేశం అమ్మాయి అయినా సరే, జెండర్ కాదు. 2, ఒకళ్ళు వస్తే రావడానికి ముందు వాళ్ళ మైండ్ సెట్ ఏ వైపు ఉండాలంటారండి? దేశభక్త, సంఘమా, ఆర్థిక వ్యవస్థల? మంచి ప్రశ్నలు. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వంలో ఈవేళ జీతభత్యాలు మార్కెట్ కంటే ఎక్కువ. ఉన్నతాధికారులు తీసేయండి, సగటున ఒక ప్రభుత్వం వచ్చి ఒక గుమస్తా కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, మరొక ఆయన కావచ్చు, ఒక డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వంలో జీతాలు అదే పని మార్కెట్లో చేసిన కంటే 3-4 రెట్లు ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. జీతాలు, జీవన భద్రత, జవాబుదారితనం లేదు, తర్వాత లంసమ్ రిటైర్మెంట్ అప్పుడు ఇతోధికంగా పెన్షన్లు. ప్రపంచంలో ఏ దేశంలో ఇట్లా ఉండవు. అది ప్రావిడెంట్ ఫండ్. అందుకనే ఉన్నత ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, గుమస్తా ఉద్యోగాలు కూడా విపరీతమైన గిరాకీ మన దేశంలో. అసలు రాజకీయ పార్టీలు అంతా ఏం చేస్తున్నాయి, ఎలక్షన్లంతా కూడా మీకు ఉద్యోగాలు ఇస్తాము, మేము మీకు మెగా డిఎస్సి పెడతాము, లేకపోతే మేము మీకు టీచర్ రిక్రూట్మెంట్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ పెడతాము, ఉద్యోగాలు. ఈ మధ్య దాకా తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఏమిటి, 11,000 టీచర్ల నియామకం అని. అరే ఉన్న టీచర్లు చాలు 21 లక్షలు, 7-8 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు తగ్గారు. సగటున టీచర్లు విద్యార్థుల రేషియో నిష్పత్తి చూసినట్టయితే 14-15 మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నారు. విద్యా ప్రమాణాలు పరమ చండాలంగా ఉన్నాయి. ఈ 3 వాస్తవాలు. టీచర్లు ఉన్నవాళ్ళు ఎక్కువయ్యారు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తగ్గుతున్నారు. టీచర్లు విద్యార్థుల నిష్పత్తి 14-15 మందికి ఒక టీచర్ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడంతకంటే ఎక్కువ నిష్పత్తి ఉండదు. విద్యా ప్రమాణాలు అధ్వాన్నంగా ఉన్నాయి. అది మర్చిపోయి, విద్య అనేది పిల్లల కోసం మర్చిపోయి, విద్య పేరుతో జీతాలు ఇస్తామో, జీతాలు ఇచ్చామో ప్రకటనలు చేసుకుంటున్నాం. ఎంత విచిత్రంగా ఉంది మన సమాజం.
మన రెండు తెలుగు రాష్ట్రాలు నాకు చోట మెగా డిఎస్సీ అంటారు, ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటారు. కాబట్టి ప్రభుత్వోద్యోగాలు ఇవ్వటమే ఉద్యోగం అంటారు. ప్రభుత్వం అన్నది ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు. ప్రభుత్వంలో నేను పచ్చిగా చెప్తున్నాను, ఎలాగో నన్ను ప్రభుత్వ ఉద్యోగులు తెచ్చుకుంటున్నారు, కొత్తగా ఏమి ఉండేది కాదు. ప్రభుత్వంలో అదే పనికి మార్కెట్ కంటే జీతాలు ఎక్కువ ఇస్తున్నారు, జవాబుదారీతనం తక్కువ ఉన్నది, ఫలితాలు తక్కువ వస్తున్నాయి. అంటే ప్రభుత్వంలో జీతాలు తక్కువ అనేది వాస్తవం కాదు. ఉన్నత స్థాయిలో టాప్ మేనేజ్మెంట్లో తక్కువ ఉంటాయి. రెండోది, ప్రపంచంలో ఎక్కడ కూడా టాప్ మేనేజ్మెంట్లో ప్రభుత్వంలో జీతాలు మార్కెట్ కంటే ఎక్కువ ఉండవు. అమెరికా రాష్ట్రపతికి ఒక మంచి డాక్టర్ కంటే తక్కువ జీతం వస్తుంది. ఇది మీరు కళ్ళు తెరిచి మీరు వచ్చారు. తుపాకీ పెట్టి ఎవరు రమల్లా, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఐఐటీల్లో ఐఐఎంలో చదువుకున్నటువంటి పిల్లలకి, డాక్టర్లు అయిన వాళ్ళకి, వాళ్ళకున్న ప్రతిభ, వాళ్ళు పడే కష్టము బయట మార్కెట్లో పడ్డట్టయితే 10 రెట్లు సంపాదించుకోవచ్చు. అంత అవకాశాలు ప్రపంచంలో, దేశంలో ఉన్నాయి. కాబట్టి అది మీ కోరిక ఉన్నట్టయితే సంతోషంగా ఆ పని చేసుకుని సమాజానికి మంచి సంపద సృష్టి ద్వారా, ఉపాధి కల్పన మార్కెట్లో చేయడం ద్వారా, ట్యాక్స్ లాంటివి కడతారు కాబట్టి ఖచ్చితంగా సమాజానికి, దేశానికి అంతేకాదు అసలు ఆ రంగంలో మీరు పనిచేయడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. ఒక గొప్ప టెక్నాలజీ మీరు తీసుకొచ్చారు, ఒక 1000 మందికి ఉపాధి కల్పించారు, లేకపోతే సమాజంలో ప్రజలకు అవసరమైనటువంటి వినూత్నమైన రీతిలో అవసరాలను తీర్చారు, అదే సమాజ సేవ. అంతకంటే గొప్ప సమాజ సేవ ఇంకేం చేయక్కర్లా. దాని నుంచి, ఆ అనుభవం నుంచి రేపొద్దు ఇంకా పెద్ద మార్పులు తీసుకురావచ్చు. దీనికి రావక్కర్లే, ఈ గ్లామర్తో దీనికి రాబోకండి. మనకేంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా గొప్పదని కలోనియల్ కాలం నుంచి మనకు మనసులో ఒక ఊహ. జిల్లా కలెక్టర్ అంటే వాడు మహారాజు లాంటి వాడు, వాడికి అందులో జీహుజురు అని చెప్తుంటారు. ఇది పాతకాలపు పాత చింతకాయ పచ్చల ఆలోచన, ఫ్యూడల్ ఆలోచన. కలోనియల్ మీరు ఒక నిర్ణయం మీరు తీసుకున్నారు, మీ తోటి వాళ్ళు అక్కడ మార్కెట్లో మంచి జీతాలకు మంచి ఉద్యోగాలు చేస్తుంటే మీరు అలా కాదు, సమాజ హితం కోసం నా శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలి కాబట్టి దీనికి వస్తాను మీరు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిర్ణయానికి కట్టుబడి ఉండండి, లేదంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడుండి వాళ్ళతో పోల్చుకుని దేశాన్ని దోచుకోవాలని కోరుకుంటాం, అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. రెండోది, ఈ గ్లామర్ తగ్గించుకోండి. నిజంగా సమాజంలో మంచిని పెంచాలని చెప్పంటే మనకు బోడంత ఆసక్తి ఉన్నది. నాకు రక్తం ఉడికిపోతుంది. ఈ సమాజంలో మంచి జరగపోయినట్టయితే, కోట్లాది మందికి మంచి విద్య ఆరోగ్యం అందకపోతే, చట్టబద్ధ పాలన లేకపోతే, అభివృద్ధి జరగకపోతే, ఆదాయాలు పెరగకపోతే సమాజం అల్లకొల్లమవుతుంది. దానికి నా శాయశక్తి ప్రయత్నం చేస్తాను తపన వాళ్ళు ఉంటారు. ఆ తపన కోసం రండి, కానీ గ్లామర్ కోసం రావద్దు. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గొప్ప అనుకోపోకండి. మీరు ఒక పని చేస్తున్నారు, ఒక డాక్టర్ ఎట్లాగో, ఒక పాత్రికేయుడు ఎట్లాగో, ఒక టీచర్ ఎట్లాగో, ఒక నర్స్ ఎట్లాగో, మీరు కూడా అట్లాగే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఒక ప్లంబర్ ఎలాగో, ఆ మాటకు వస్తే ప్లంబర్ మీకంటే చాలా ముఖ్యమైన వాడు. ప్రభుత్వ ఉద్యోగంలో మా జిల్లా కలెక్టర్ గారు లేడని చెప్పిన కన్నీడు కాచిన వాళ్ళు నాకు ఒక్కరు కూడా తెలియదు. ఇంతవరకు మీరున్నా లేకపోయినా కూడా, ఆఫీస్కి వెళ్ళినా లేకపోయినా కూడా, ఆ జిల్లాలో ఎవ్వడికి జీవితంలో నష్టమేం లేదు. మీరు అనుకోవటం అంతా మీరు గొప్పవాళ్ళు అని చెప్పాను. కానీ ఇంట్లో బాత్రూమ్ తూములు బూడిపోయినట్టయితే ప్లంబర్ లేకపోతే ఒక్కరోజు బతకలేం మనం, ముక్కులు మూసుకుండాల్సి వస్తుంది. ఎవరు ముఖ్యం? ప్లంబర్ ముఖ్యమా, కలెక్టర్ ముఖ్యమా? కాబట్టి ఒక ప్రాక్టికల్గా ఆలోచించాను. అంతేగాని ఈ ఫ్యూడల్ వాసనలతో, రాజరికం స్వభావంతో నేను చాలా గొప్పవాడిని, చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నా కనుసన్నలో నడుస్తుంటుంది, వాళ్ళందరూ నాకు సలాం చేయాలి, ఇదంతా కూడా మూర్ఖపు ఆలోచన, అప్రజాస్వామికమైన ఆలోచన, వ్యర్థమైన ఆలోచన. చాలామంది దానికోసం వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి మీరు హాయిగా డబ్బు సంపాదించుకోండి, పెద్ద పెద్ద బంగ్లాల్లో బతకండి, నిజాయితీగా సంపాదించినంత కాలం ప్రజలకు మంచి ఉత్పత్తి చేయండి, సమాజానికి కావాల్సిన సేవల్ని, వస్తువుల్ని, కీర్తిని పొందండి, ఆనందంగా అనుభవించండి, ఎవరో వద్దనరు. కానీ ప్రభుత్వంలో చేయాలనుకోపోకండి. ప్రభుత్వం వేరు, ఆ పని వేరు. సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో మాట మంతి. సివిల్ సర్వీసెస్లోకి ప్రవేశించాలి అనుకునే ఒక వ్యక్తికి దేశం పట్ల ప్రేమ, మట్టి పట్ల ప్రేమ, ప్రజల పట్ల ప్రేమ, ప్రజల పట్ల అనురక్తి, ప్రజల మీద గౌరవము, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల అవగాహన, దాంతోపాటు అనురక్తి ఉండడం అనేది అత్యంత కీలకమైనది. పులి కొట్టుకుంటున్నప్పుడు ఏదో ఒక పులి పక్షాన ఉండాలేమో, కానీ పులి మేక కొట్టుకుంటున్నప్పుడు మేక పక్షాన ఉండడమే అసలైన మానవీయత అని గౌతమ బుద్ధుడు ఒక మాట అంటారు. అది ఒక అంతర్గత సూత్రమైతే ఇవాళ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా చెప్పబడుతున్న సివిల్ సర్వెంట్స్ సామాజిక హితంగా ఉపయోగపడతారన్నది ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే ప్రోగ్రాం ద్వారా మేము చెప్పాలనుకుంటున్న ఒక సదాశయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.